మనం మాట్లాడే ప్రతి మాటకు ఆధారము బైబిలే గనుక ఈ క్రిస్మస్ కాలంలో స్టార్లు కట్టుకోవడమే కాదు, దీపాలు వెలిగించుకోవడమే కాదు, అసలు దీపాన్ని చూడాలి, ఆ దీపం దగ్గరికి రావాలి. చీకటిలో ఉన్న వారందరూ కూడా వెలుగు దగ్గరకు ఎక్కడ వెలుగుందా అని ఎలాగూ చూడడానికి వస్తారో మనం కూడా వెలుగు దగ్గరికే రావాలి. వాక్యాల్లో ఉన్న వచనాలు మీకు చూపించడానికి ముందు ఓ రోజున నేను భద్రాచలం వెళుతున్నాను. ఆ వెళ్ళడానికి ముందు నా కాలికి పెద్ద గాయమైంది. ఆపరేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది. కొద్ది దినాలు ఎక్కడికి ప్రయాణాలు చేయడానికి వీలు లేకుండా పోయింది. ఇంకా పూర్తిగా మానలేదు కానీ సేవ మీద ఉన్న ఆశ కానీ సంఘం మీద ఉన్న ప్రేమ కానీ గాయం వైపు చూడకుండా బయలుదేరాను. ఆ రోజు మా దగ్గర ఉన్నటువంటి డ్రైవర్ రాలేదు కనుక కొత్తగా ఒక డ్రైవర్ వచ్చాడు. అతడు ఎవరో నాకు తెలియదు కానీ ఎవరో చెప్పారు, అతడిని పంపించారు. నేను చాలా బాధగా ఉన్నా కానీ చలి దినాలు, డిసెంబర్ నెల ప్రయాణం చేస్తూ దుమ్ముగూడెం నుండి లోపలికి వెళితే కుక్కునూరు వైపు ఇంకో రోడ్డు ఉంది. ఆ కుక్కునూరు వైపు వెళ్ళే రోడ్లో ప్రయాణం చేస్తున్నాను. దట్టమైనటువంటి అరణ్యం, కటికమైనటువంటి చీకటి. ఆ రాత్రి కాలంలో అసాంఘిక శక్తులు సంచారము చేసేటట్టి స్థలాలు అవి. అలాంటి వీధుల్లో నుండి అరణ్యాల్లో నుండి వెళ్ళిపోతూ ఉంటే చాలా దూరం వెళ్ళిన తర్వాత నేను అన్నాను, ఎక్కడైనా లైట్ ఉన్న చోట ఒక్కసారి కారు ఆపు అన్నాను. మరి వారి పశువులు మేపుకోవడానికి అందులో దీపాలు వెలిగించుకోవడానికి పెట్టుకున్నటువంటి కరెంటు దీపాలు ఉన్న చోటున అది కనబడగానే ఇక్కడ ఆపు అన్నాను. ఆపాడు. ఆపిన తర్వాత నేను కారు దిగాను. కారు దిగి నిమిషం కాలేదు, వెంటనే డ్రైవర్ వెళ్ళిపోతున్నాడు నన్ను వదిలిపెట్టేసి. నేను దిగి నిమిషం కాలేదు, కారులోకి వచ్చి కూర్చున్నానని అనుకోవడానికి అవకాశమే లేదు. వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. నేను ఎక్కడున్నాను? దగ్గరలో ఊరు లేదు, మనుషుల జాడ లేదు. ఎటు బావులయ్యనో ఎరుగని వాడనై కటకటయని ఏడవ ఘనమోక్ష మార్గంబు అన్నారే దైవజనుడు. కారు మేఘము పట్టగా నా మనసులో కటిక చీకటి పుట్టగా ఘోరాపదలు చేరి దారి అని భ్రమపడగా తేరి చూడగలుగు తేజోమయ మార్గం అన్నారే. నేను ఒక్కడనే ఉన్నాను. కారు కదలగానే పిలుస్తున్నాను కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. అతని యొక్క దురుద్దేశం ఏమైందో నాకు తెలియదు కానీ అతడు కావాలని అడవిలో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడని నేను భావిస్తాను. కానీ నేను 100లో 1% కూడా భయపడలేదు. 100లో 1% కూడా నాకు భయం రాలేదు. ధైర్యముగా ఉన్నాను. ఆలోచిస్తున్నాను, ఇప్పుడు నేనేం చేయాలి? గాయం ఉంది, ఈ చలిగాలి వల్ల ఇంకా బాధగా ఉంటుంది. ఈ చలిగాలిలో నేనేం చేయాలి? ఇక్కడ ఉంటే విసిగిపోతామేమో. చలి అంత తీవ్రంగా ఉంది, అడవుల్లో చలి. నడుస్తూ వెళితే కొంత వెట్ట పుడుతుంది, దాన్ని బట్టి చలి తట్టుకోగలనేమో అని నడవడం మొదలుపెట్టాను. అది ఒక దారి. రెండవది, ఆ రాత్రి కొన్ని లారీలు వస్తున్నాయి, ఆపాను. వారు ఆపడం లేదు. ఆ దారి కూడా మూసుకుపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? నేను దూరా నుండి ఎక్కడో ఒక చర్చి మీద పాటలు వినబడుతున్నాయి. ఆ చర్చ్ ఎక్కడుందో కానీ, ఆ ఊరు ఎంత దూరంలో ఉందో కానీ మెట్టుకు నడుచుకుంటూ ఆ శబ్దాన్ని బట్టి వెళ్ళిపోతాను. ఆ చర్చి వద్దకు వెళ్తాను. అక్కడున్న వారు ఎవరొకరు ఉంటారు కదా, ఎవరు మీరు అని చూడగానే భయపడతారో కోపపడతారో ఏమంటారో తెలియదు కానీ, అయ్యా నేను ఒక దేవుని సేవకుణ్ణి, నన్ను ఒక డ్రైవర్ అడవిలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, భద్రాచలం వెళ్ళి రేపు ఆరాధన చేయడానికి వెళ్తున్నానయ్యా అంటే ఎవరికైనా జాలి కలుగుద్ది. తెల్లవారే వరకు అక్కడే ఉండిపోయి తెల్లవారిన తర్వాత మరలా రోడ్డు మీదకి వచ్చి ఏ బస్సో పట్టుకుని వెళ్ళిపోతాను అని అనుకున్నాను. అంటే నేను దేనికోసం? దారి కోసం చూస్తున్నాను, స్వరము కోసం చూస్తున్నాను,
వెలుగు కోసం చూస్తున్నాను. దేవుడు విడిచిపెట్టాడు. ఏ లారీ ఆపలేదు, మోటార్ సైకిల్ వస్తున్నాయి. ఏ మోటార్ బైక్ ఆపలేదు. అసాంఘిక శక్తులు అడవుల్లో సంచారం చేస్తున్నాయి కాబట్టి వారికి ఏమన్నా నేను నాయకుడినేమో అనుకున్నారు. ఇతరుని తీసుకువెళితే మనకు కష్టమో నష్టమో ఆపదో ఎదురవుద్దని భావించారు కాబట్టి ఎవరు మోటార్ సైకిల్ ఆపలేదు. అలాగే నడుచుకుంటూ వెళుతుండగా ఒక మోటార్ సైకిల్ వస్తుంది, ఆపాను. ఎవరు ఆపలేదు, కానీ 2 మోటార్ సైకిల్ వస్తున్నాయి. అందులో మొట్టమొదటి మోటార్ సైకిల్ ఆయన ఆపాడు. ఆయన ఆపగానే వెనుక ఉన్న ఆయన కూడా ఆపాడు. అంటే నన్ను చూడగానే వెళ్ళిపోవాలని అనిపించలేదు, ఆయనకు ఆగాలనిపించింది. నేను చెప్పాను, అయ్యా నన్ను కాస్త వెలుగున్న చోటుకు చేర్చండి, అక్కడ దించి నేను వెళ్ళిపోతాను. ఒక ఊరికి ఒక వెలుగున్న చోటుకు చేర్చమన్నాను. మోటార్ సైకిల్ పై కూర్చున్నాను. దారిలో అడిగాడు, ఎవరు మీరు? ఎందుకు ఇలాగూ అర్ధరాత్రిలో ఒంటరిగా ఎందుకు నిలబడ్డారు మీరు? ఎవరూ లేనటువంటి ఈ దట్టమైనటువంటి అరణ్యములో ఒంటరిగా ఇంత చెమ్మ చీకట్లో ఎందుకు నిలబడి ఉన్నారంటే విషయాన్ని చెప్పాను. కడకు తాను తీసుకువెళ్ళేసరికి చాలా దూరం వెళ్ళాక ఒక ఊరు వచ్చింది. ప్రొద్దున్నే టీ త్రాగుతారు పల్లెటూళ్ళల్లో. టీ దుకాణం ఉంది. ఆ దుకాణం దగ్గర ఆపాడు. వాళ్ళు టీ తాగారు. ఇప్పుడు ఫోన్ చేస్తుండే అతడు ఎత్తడం లేదు కాబట్టి నేను ఆ దుకాణం దగ్గర ఈ డబ్బా ఫోన్ అంటారే, బాక్స్, నాణాలు వేస్తే పనిచేసే బాక్స్ ఫోన్స్ ఉండేవి. అందులో నాణ్యం వేయగానే నంబర్ను ప్రెస్ చేయగానే అప్పుడు ఎత్తుతున్నాడు. ఎక్కడున్నావంటే భద్రాచలం వెళ్ళిపోయానన్నాడు. ఎందుకు నన్ను అడవిలో వదిలిపెట్టి వెళ్ళిపోయావన్నాను. మీరు కారులో కూర్చున్నారు అనుకున్నాను అన్నాడు. ఎలా కూర్చుంటాను? డోర్ తీసావు, నేను దిగానంతే వెళ్ళిపోయావు కదా. కానీ అక్కడున్న వారు అడిగారు, నేను వారిని అడిగాను, మీరు ఎవరు అని అడిగారు. నేను ఎవరినంటే దేవుని సేవకుడిని. మీది ఏ ఊరు అన్నారు. నరసాపురం. నరసాపురం దగ్గర వీరవాసురం వడ్డిగూడెం. అక్కడ ప్రతి శుక్రవారం ప్రార్థనలు జరుగుతాయి. ఆ ప్రార్థనలు జరిగించే దేవుని సేవకుడు నేనే అని చెప్పగానే, అయ్యా అలాగా, మేము ఆ వడ్డిగూడెం ప్రార్థనలు చేయించుకునే ఇక్కడికి వచ్చి వ్యాపారం మొదలు పెట్టుకున్నామయ్యా, మీరు ఆ వడ్డిగూడెం పాదిరి గారు మీరేనా? ఆశ్చర్యపడి దేవుని సేవకుడని చెప్పి, మాది నవడూరు అండి, వీరవాసురం దగ్గర ఉన్న నవడూరు నుంచి మేమందరం ప్రతి శుక్రవారం వస్తాం. ఎక్కడికి వెళ్ళినా దేవుని వెలుగు మనతో ఉన్నంత వరకు ఏ చీకటి శక్తులు మనకు హాని కలిగించవు గనుక యేసు ప్రభు నేను వెలుగునందుకు చెప్పాడు. ఆ వెలుగు కోసమే చూస్తుంది. ప్లాటో అన్నాడు, ఏ సేవియర్ షుడ్ కమ్ ఫ్రమ్ అబౌవ్, పైనుండి రావాలి రక్షకుడు అన్నాడు. అందుకనే పైనున్నటువంటి నక్షత్రంలాగా యేసు ప్రభు వచ్చాడు. కాబట్టి ఏమి వెలుగు అయినా యోహాను సువార్తలో 1వ అధ్యాయములో 9వ వచనములో ప్రభు యోహాను గారి చేత వ్రాయించినటువంటి మాట 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. నిజమైన, ఒక్కొక్క అక్షరం విడివిడిగా చదవండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని. నిజమైన వెలుగు లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. యేసు ప్రభు చేసే పని ఏమిటి? కొందరిని వెలిగించడం కాదు, కొందరికి రక్షణ ఇవ్వడం కాదు, కొందరికి మోక్షాన్ని ప్రసాదించడం కాదు. పాలకులు కొందరి వారుగా ఉన్నారు. వారి యొక్క అధికార పరిధి కొంత మేరకు మాత్రమే. కానీ యేసు ప్రభు ప్రతి మనుష్యుడనే పేరు ఎవరు కొనదో వారందరికీ యేసు ప్రభు ప్రసాదించేది ఏమిటి? వెలుగు ప్రసాదిస్తారు. భారతీయులు చేసిన ప్రార్థన తమసోమా జ్యోతిర్గమయ్య అనే మాటలు వింటున్నాము కదా. అలాగే అన్ని దేశాల వారు కూడా మన దేశీయులు వెలుగు కోసం ఎలా వేడుకున్నారో దేవుణ్ణి, అన్ని దేశాల్లో ఉన్నవారు కూడా చీకటి పరిస్థితులు, కష్టాల పరిస్థితులు,
వ్యాధి పరిస్థితులు, అవమానాల పరిస్థితులు, బాధలమయమైన బ్రతుకు, వీటిని బట్టి వారి జీవితంలో వెలుగు లేదని, చీకటిలో ఎటు వెళ్ళాలో తెలియక నడయాడుచున్నటువంటి నరులమని నిట్టూర్పు విడుస్తున్న పరిస్థితుల్లో యేసు ప్రభు నిజమైన వెలుగు, ట్రూ లైట్, ఇది ఆయన పేరు.